ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అలాగే మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈరోజు సంవత్సరం అయిపోయి యాది చేసుకుంటూ ఈ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సాయిచంద్ గారి గురించి మీకు చాలా అనుబంధం ఉండుంటుంది. ఆయనతో అసలు ఎలా ఉండేది? సాయిచంద్ నాకు పీడిఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఒక ముఖ్యమైనటువంటి తమ్ముడుగా, చాలా గొప్ప గాయకుడిగా ఉన్నటువంటి నేపథ్యం నుంచి, తను బాగలేక నిమ్స్ హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి, ఆ తర్వాత టీఆర్ఎస్ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఎదిగి, ఆ తర్వాత ఒక రాష్ట్రానికి నాయకత్వం వహించిన దశలో మంచి రోజులు తనకు వస్తున్నాయి, తన కుటుంబానికి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక గాయకుడు వెలుగు బయటకు వస్తున్న సమయంలో ఎందుకో దేవుడు మెచ్చలేదేమో ఆ గాత్రాన్ని కానీ, లేకపోతే తన భవిష్యత్తును కానీ, లేకపోతే ఏం జరిగిందో తెలియదు, కానీ ఆయన లేని లోటు ఈరోజు తెలంగాణ సమాజానికే కాకుండా విప్లవోద్యమానికి కానీ, దళిత సమాజానికి కానీ తీరని లోటుగా భావించి ఆయన వర్ధంతి ఈరోజు తెలుసుకునే ఆంధ్ర ప్రాంతం నుంచి ఈరోజు నేను రావడం జరిగింది. తర్వాత వాళ్ళ భార్యను కూడా ఓదార్చడం జరిగింది. పిల్లలకి ఏదైనా అవసరమైతే నేను ఉన్నా అమ్మా అని కూడా చెప్పడం కూడా జరిగింది. ఏమైనా సాయికి ఘనమైనటువంటి నివాళులు అర్పించే అవకాశాన్ని కోల్పోకుండా ఈరోజు రావడం జరిగింది. మీతో అసలు బాండింగ్ ఎలా ఉండేదండి సాయిచంద్ గారితో? సాయిచంద్ మాకు చాలా జూనియరు. అంటే విప్లవ ఉద్యమానికి అనుబంధ సంస్థగా ఉన్నటువంటి పీడిఎస్సి ఉద్యమంలో నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేకపోతే కావలి నెల్లూరులో జవహర్ భారతి కానీ, వీటన్నిటిలో ఉన్నప్పుడు తను ఒక గాయకుడిగా, అరుణోదయ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడిగా, అప్పటి నుంచి దాదాపు 1984 నుంచి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఇది. సో సాయి అంటే చాలా ఇష్టం. సాయి అదేవిధంగా గౌరవించేవాడు. సాయి లేని లోటు ఆ రోజు కూడా చనిపోయినప్పుడు కూడా నేను ఆంధ్ర నుంచి రావటం జరిగింది. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తాను. అలాగే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారని చెప్పాలి. తప్పకుండా లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్లో సాయిచంద్ గారి లేని లోటు, ఆయన పాట లేని లోటు ఎంతవరకు ఉండుంటారు? ఒకవేళ ఉండుంటే ఏ విధంగా ఉండేదంటారు? ఆ స్టేజీ నాయకులు రాకముందే లక్షలాది మందిని ఉర్రు తొలగించి తన ఆట పాట ద్వారా ఆపినటువంటి ఒక గొప్ప గాయకుడు, నాయకుడు సాయి. ఎన్నికల్లో సాయి లేకపోవటమే కాదు, ఆ ఎన్నికల్లో సాయి ఉండుంటే ఒక క్యాండిడేట్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉండేవాడు. సాయిని ఖచ్చితంగా అసెంబ్లీలో చూడాలని మేము కూడా భావించాం, కానీ అది కుదరలేదు. సాయి లేని లోటు ఉద్యమానికి, టీఆర్ఎస్ ఉద్యమానికి కానీ, అదేవిధంగా మిగతా బడుగు వర్గాలకు కానీ లేని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా.